భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ షురూ అయింది. రేపే ప్రధాని మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించబోతున్నారు. ప్రధాని రాకతో భోగాపురం హై సెక్యూరిటీ జోన్లోకి వెళ్లిపోయింది. ఇంకొక వైపు ప్రధాని మోదీ హాజరు కాబోయే సభని విజయవంతం చేయడానికి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. అసలు ఎయిర్పోర్ట్ లో ఎలాంటి సందడి వాతావరణం కనిపిస్తోంది? సీఎం చంద్రబాబు ఇచ్చిన లేటెస్ట్ ఆదేశాలేంటో చూద్దాం. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంలో నిర్మించిన ఈ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఇప్పుడు రాష్ట్రంలోని అత్యంత కీలకమైన ప్రాంతంగా మారింది. రేపే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న మెగా ఈవెంట్ కోసం ప్రభుత్వం, అధికారులు, భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో జూలై 30 రాత్రి 8 గంటల నుంచి ఆగస్టు 1 రాత్రి 8 గంటల వరకు విమానాశ్రయం పరిసర ప్రాంతాల్ని 48 గంటల పాటు నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించారు. డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్లు, పారాగ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లు ఇలా అనుమతి లేని ఎలాంటి వైమానిక పరికరానికి అవకాశమే లేదు. ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో కూడా అదే స్థాయిలో భద్రత కనిపిస్తోంది. ఎస్పీజీతో పాటు కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలు అణువణువు జల్లెడబడుతున్నాయి. సభ ప్రాంగణం, ఎయిర్పోర్ట్, ప్రధాని ప్రయాణించే రూట్, విఐపి మార్గాలు, పార్కింగ్ ప్రదేశాలు అన్ని సీసీ కెమెరాల నిఘాలోకి వెళ్లిపోతున్నాయి. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లు, డాగ్ స్క్వాడ్లు, యాంటీ డ్రోన్ వ్యవస్థలతో నిరంతర తనిఖీలు కొనసాగుతున్నాయి. డ్రోన్స్ కానీ ఏదైనా ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ఏది కూడా ఎగరడానికి లేదు. దాన్ని ఎవరు కూడా దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. చేస్తే ఎవరైనా వాళ్ళ మీద కంపల్సరీ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి వాళ్ళ కెమెరా డ్రోన్ సీజ్ చేస్తాం. అలాగే వాళ్ళ జైలు కూడా పంపే కార్యక్రమం ఉంటుంది. అలాగే ఎక్కడ సభలు, సమావేశాలను చెడగొట్టే విధంగా ప్రొసెషన్స్ అలాంటివన్నీ కూడా నిషేధించబడి పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంటుంది. సో ఇక వేరే ఉన్న వాటికి మేము ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఇవన్నీ కూడా అన్ని ప్రికాషన్ తీసుకున్నాం. సేఫ్టీ ప్రకారం అయితే అన్నీ తీసుకున్నాం. అలాగే క్రైమ్, ప్రాపర్టీ చైన్ జిల్లాలో ఉన్నటువంటి, అలాగే చుట్టుపక్కల జిల్లాలో ఉన్నటువంటి క్రైమ్ టీమ్స్ అన్నీ కూడా పిలిపించాం. ఈ యొక్క పాత దొంగలు ఎవరున్నారో, పిక్ పాకెటర్లు, చైన్ కటింగ్ ఇలా చేసే వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఆ ఏరియాలో ఆ రోజు మన కంట్రోల్లో పెట్టుకుంటాం. భద్రత కట్టుదిట్టమవుతుంటే అటు జన సమీకరణ కోసం ప్రభుత్వం భారీ కసరత్తు చేస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు సభకు హాజరయ్యే అవకాశం ఉండడంతో ప్రత్యేక రవాణా, పార్కింగ్, తాగునీరు, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణ, షటిల్ సర్వీసులపై అధికారులు ఫోకస్ పెట్టారు. ప్రధాని కార్యక్రమం నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు దాదాపు విశాఖ, భోగాపురంలోనే మకాం వేశారు. ఒక్కో మంత్రి తనకు అప్పగించిన సమన్వయ బాధ్యతల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. వేదిక ఏర్పాట్లు, ప్రోటోకాల్, అతిథుల స్వాగతం, ప్రజా సౌకర్యాలు, ట్రాఫిక్, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్, వైద్య శిబిరాలు అన్ని శాఖలతో గంటల తరబడి సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు సూచనలు చేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో అడుగు పెడితే ఇప్పుడు పండుగ వాతావరణమే కనిపిస్తోంది. ఓవైపు భారీ వేదికకు తుది మెరుగులు, మరోవైపు సౌండ్, లైటింగ్ సిస్టమ్, గ్యాలరీల ఏర్పాటు, విఐపి లాంజ్లు, బ్యారికేడ్ల ఏర్పాటు ఇలా ఎక్కడ చూసినా అధికారులు, ఇంజనీర్లు, కార్మికులు పరుగులు పెడుతున్నారు. ప్రతి గంటకు సమీక్షలు, ప్రతి నిమిషానికి మార్పులు, ప్రతి విభాగం కూడా డెడ్ లైన్ తో పనిచేస్తున్నాయి. మొత్తం ఏర్పాట్లను సీఎం చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ భద్రతలో నిర్లక్ష్యం ఉండకూడదని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్ సహా కీలక మంత్రులంతా భోగాపురంలోనే మకాం వేసి ప్రధాని మోదీ సభను విజయవంతం చేసేందుకు శ్రమిస్తున్నారు. మొత్తానికి భోగాపురం ఇప్పుడు కేవలం ఒక విమానాశ్రయం మాత్రమే కాదు, మొత్తం దేశం దృష్టి మళ్లించిన వేదికగా మారింది.